అండ్ టెర్నరీ ఆపరేటర్ యూసేజ్. సో నిన్న మనం కండిషన్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, అవి ఎలా ఉపయోగిస్తాము, సో వాటిలో టైప్స్ ఏమేమి ఉన్నాయి, సో వాటి గురించి డిస్కస్ చేసాం. ఓకే, సో ఈరోజు దాని యొక్క కంటిన్యూషన్ కింద we have something called as switch case. We have something called as switch case. సో నిన్న మనం మాట్లాడుకున్నప్పుడు ఎల్సిఫ్ కండిషన్స్ అనేవి సాధ్యమైనంత వరకు తక్కువగా యూస్ చేయాలని చెప్పాను. సో నేను దాని యొక్క డెమో కూడా చూపించాను ఎందుకు చేయకూడదు అని. ఓకే, సో దాన్ని ఓవర్కమ్ చేయడం కోసం రైట్ వీఆర్ గోయింగ్ టు యూస్ స్విచ్ కేస్. మనం ఏం వాడతాం, మనం స్విచ్ కేస్ అనేది వాడతాం. ఓకే, దాని యొక్క సింటాక్స్ ఎలా పనిచేస్తుందో చూడండి. స్విచ్ ఇన్పుట్ కి ఓపెన్ కర్లీ బ్రేసెస్ అండ్ క్లోజర్ కర్లీ బ్రేసెస్. సో ఇక్కడ మనం విల్ బీ రైటింగ్ యువర్ కేస్. Match case 1. Here we'll be writing our logic and then we'll be using a keyword called as break. Break అనే keyword వాడతాం. ఓకే, సో లైక్ దిస్ విల్ బీ కీప్ రైటింగ్. ఎట్లాగే కంటిన్యూ చేస్తూ వెళ్తాం. మన దగ్గర ఎన్నైతే కండిషన్స్ ఖచ్చితంగా నాకు ఈ కండిషన్స్ ఉన్నాయని తెలిస్తే ఆ కండిషన్స్ మొత్తాన్ని ఆ కేసెస్ అన్నిటికీ రాసుకుంటూ వెళ్తాం. లాస్ట్లో ఒకవేళ నాకు ఇచ్చిన ఇన్పుట్కి మ్యాచింగ్ కేస్ ఎటువంటిది కూడా దొరకలేదు అనుకుంటే ఈ బ్లాక్ డిఫాల్ట్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో హౌ స్విచ్ స్టేట్మెంట్ విల్ వర్క్, హౌ స్విచ్ కేస్ విల్ వర్క్. స్విచ్ కేస్ అనేది ఎలా వర్క్ అవుతుంది. ఓకే, యూజర్ అనేవాడు దానికి ఒక ఇన్పుట్ పంపించాలి. నీడ్స్ టు input a key. Based on this key, if there is any matching case available, then only that particular case will get executed. Okay, if there is no matching cases available, then the default block will get executed. Okay, notice after each case, ప్రతి కేస్ తర్వాత break keyword should be used 100%. సో ఖచ్చితంగా మనం ఈ బ్రేక్ అనే కీవర్డ్ని ఈ లాజిక్ అయిపోగానే ఈ బ్రేక్ అనే కీవర్డ్ని ఖచ్చితంగా కాల్ చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే దీనికి నెక్స్ట్ స్టేట్మెంట్ ఏదైతే నెక్స్ట్ కేసు ఏదైతే ఉందో ఆ కేసు అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో నా లాజిక్ అయిపోయింది, నా కండిషన్స్ అన్ని సాటిస్ఫై అయిపోయాయి, నా లాజిక్ మొత్తం ఎగ్జిక్యూట్ అయిపోయింది అనుకున్న తర్వాత ఖచ్చితంగా మనం ఈ బ్రేక్ అనేది యూజ్ చేయాలి. ఒకవేళ యూజ్ చేయని పక్షంలో ఏమవుతుందంటే నెక్స్ట్ ఫాలోయింగ్ కేసు ఏదైతే ఉందో ఆ కేసు అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఓకే, సో యూ షుడ్ బి లిటిల్ కేర్ఫుల్ వైల్ రైటింగ్ యువర్ స్విచ్ కేస్. ఓకే, సో లెట్స్ సీ హౌ టు రైట్ యువర్ స్విచ్ కేస్. ఎలా రాస్తో చూద్దాము స్విచ్ కేస్ని. సో ఇక్కడ ఇన్ని కండిషన్స్ ఉన్నాయి కదా, వీటన్నిటి రీప్లేస్ చేసేస్తాను నేను. చూడండి, ఇట్స్ వెరీ సింపుల్. స్విచ్ కేస్ యూజర్ ఇన్పుట్. సో ఇదే నా ఇన్పుట్ కీ వచ్చేసి దిస్ ఈజ్ ద ఇన్పుట్ కీ. ఓకే, ఒకవేళ కేస్ 1 గాని అయితే ఐ విల్ బి యూజింగ్ మై కన్సోల్ డాక్ సండే. తర్వాత నా స్టేట్మెంట్ బ్రేక్ చేస్తాను. సిమిలర్లీ
Case 2, I'll be writing it as Monday. Case 3, I'll be writing it as Tuesday. Case 4, we'll be writing it as Wednesday. Case 5, we'll be writing it as Thursday. Case 6 is going to be called as Friday. Case 7, I'm going to call it as Saturday, and we'll be using it as default console.log invalid entry. Okay, now let's see this. సో నేను ఇచ్చిన ఇన్పుట్ ఏముంది ఇక్కడ, యూజర్ ఇన్పుట్ ఈక్వల్ టు 5 అని ఇచ్చాను. సో నా మ్యాచింగ్ కేస్ 5 ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా ఈ కేసు మాత్రం ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో నేను నిదానంగా డీబగ్ చేసి చూపిస్తాను మీకు ఇది. ఓకే, సో యూజర్ ఇన్పుట్ ఈక్వల్ టు 5. సో ఇప్పుడు నాకు స్విచ్ ఆఫ్ యూజర్ ఇన్పుట్ ఉంది. ఓకే, సో ఇప్పుడు నాకు మ్యాచింగ్ కేసు ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా ఆ కేసుకి వెళ్తుంది. మిగతా కేసెస్ అనేవి ఎక్కడ కూడా కంపారిజన్ జరగదు. దీనికి సంబంధించిన మ్యాచింగ్ కేసు ఏదైతే ఉందో ఆ కేసు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో console.log థర్స్డే. ఇప్పుడు చూడండి, ఇక్కడ బ్రేక్ అనే కీవర్డ్ ఉంది కాబట్టి ఆ బ్రేక్ ఎగ్జిక్యూట్ అయ్యి లూప్ అని బ్రేక్ అయిపోతుంది, బయటకు వచ్చేస్తుంది. అదే కానీ ఒకవేళ కానీ మీరు బ్రేక్ అనే కీవర్డ్ కానీ ఇవ్వలేదు అనుకోండి, ఏమవుతుంది, నెక్స్ట్ కేసు ఏదైతే ఉందో ఆ కేసు కూడా ఎగ్జిక్యూట్ అయిపోద్ది. సో ద పర్పస్ ఆఫ్ స్విచ్ కేస్ ఈజ్ మిస్యూజింగ్ హియర్. ఓకే, చూడండి ఇక్కడ థర్స్డే ఎగ్జిక్యూట్ అయింది, ఫ్రైడే కూడా ఎగ్జిక్యూట్ అయిపోయింది, విచ్ ఈస్ నాట్ ఎక్స్పెక్టెడ్. సో అందుచేత బ్రేక్ అనే కీవర్డ్ ఖచ్చితంగా మనం రాయాల్సింది. ఓకే, దిస్ హౌ యువర్ స్విచ్ కేస్ ఈస్ గోయింగ్ టు వర్క్ ఇన్ ద రియల్ టైమ్.